వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన యాజిటీ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఒక గ్రంథాలయంలో ఒక కబ్బోర్డ్ నందు 63 పుస్తకాలు చొప్పున 48 కబ్బోర్డులు కలవు. గ్రంథాలయంలో మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత? మనకు క్వశ్చన్ చూడండి, ఒక కబ్బోర్డ్లో 63 పుస్తకాలు ఉన్నాయంట. అయితే 48 కబ్బోర్డులు ఎన్ని పుస్తకాలు ఉన్నాయని అడుగుతున్నాడు. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు చేస్తే 48 కబ్బోర్డ్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో వస్తాయి. అంటే ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ అవుతుంది. 63 ఇంటూ 48. 63 ఇంటూ 48 ఎంత? 8 3s are 24, 6 8s are 48, 48 ప్లస్ 250. తర్వాత 4తో మల్టిప్లై చేయండి. 4 3s are 12, 1 6 4s are 24, 24 ప్లస్ 1 25. 4 0 ప్లస్ 2 అంటే 2, 5 ప్లస్ 5 అంటే 10, 1 ఉంటుంది. 2 ప్లస్ 1 అంటే 3. మనకు వచ్చేంత 3024. అంటే మొత్తం 48 కబ్బోర్డ్లో 3024 పుస్తకాలు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉన్నాయి. 44 పళ్ళాల్లో మొత్తం గల ద్రాక్షల సంఖ్య ఎంత? ఒక పళ్ళెంలో 54 ద్రాక్షలు ఉంటే 44 పళ్ళాల్లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. చూడండి, ఒక పళ్ళెంలో వచ్చి 54 ఉన్నాయి, 44 వీటిలో ఎన్ని ఉన్నాయి అన్నారు. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సింపుల్. ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ అవుతుంది. 54 ఇంటూ 44 ఎంత వస్తుందో చూడండి. 54 ఇంటూ 44 మల్టిప్లై చేయండి. 4 4 16, 1 5 4 20, 20 ప్లస్ 1 అంటే 21. మళ్ళీ 4తో మల్టిప్లై చేయండి. 4 4 16, 1 5 4 20, 20ని 1 21. 6 6 ప్లస్ 1 7, 2 ప్లస్ 1 అంటే 3 2. మనకు వచ్చి ఎక్స్ ఇంటూ 1 అంటే ఏమవుతుంది? ఎక్సే అవుతుంది. అంటే 2376. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి, అంటే 44 పళ్ళెల్లో 2376 ద్రాక్షలు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8/21ని ఏ అకరణీయ సంఖ్యతో గుణించిన లబ్ధం 1 వస్తుంది. చూడండి, 8/21ని ఏదో ఒక సంఖ్యతో గుణిస్తే 1 వస్తుందంట. అయితే ఆ వచ్చే సంఖ్య ఎంత అంటున్నారు. చూడండి, 8/21ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుందంటే రెసిప్రోకల్ అంటే దీని యొక్క రివర్స్ రాయండి. 8/21కి రెసిప్రోకల్ ఏంటి? 21/8 అవుతుంది. అంతే సింపుల్. లేదంటే యాక్సిల్ లభించేసి 1 ఇంటూ ఇటు మల్టిప్లై చేసేది ఫ్రాక్షన్ అనేది తిరగబడుతుంది. అంటే 21/8 అవుతుంది. 1 ఇంటూ 21 అంటే 21, 21/8. అంటే మనకి 21/8తో మల్టిప్లై చేస్తే మనకి 1 అనేది వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 99,856 యొక్క వర్గమూలంలో 1ల స్థానంలో ఉండగలిగే అంకెలు ఏవి? ఏముంటాయి చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. 1 9, 4 6, 5 2, 3 9. ఇక్కడ 1s ప్లేస్లో ఏముంది చూడండి, 6 ఉంది కదా. 6 1ల స్థానంలో రావాలంటే 1 యొక్క వర్గం ఎంత? 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది. 2 యొక్క వర్గం అంటే 2 ఇంటూ 2 4 వస్తుంది 1s ప్లేస్లో. అదేవిధంగా 3 స్క్వేర్ అంటే 9. అంటే 1s ప్లేస్లో ఎంత వస్తుంది? 9 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16. అంటే 1ల స్థానంలో ఎంత వస్తుంది? 4 రావచ్చు. 5 స్క్వేర్ అంటే 25. 6 స్క్వేర్ 36. చూడండి, 1ల స్థానంలో 6 ఉన్న 4 ఉన్న 1ల స్థానంలో ఏమొస్తుంది? 6 అనేది వస్తుంది. ఈ రెండింటిలోనే కదా వచ్చింది. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎంత అవుతుంది? 4 కానీ 6 కానీ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ 4 లేదా 6, సెకండ్ ఆప్షన్. ఇక్కడ 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి దాని యొక్క వర్గమూలంలో 4 కానీ 6 కానీ ఉంటే 1ల స్థానంలో 6 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పరీక్షిత్ ప్లాస్టిక్తో 5 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు కొలతలు గల ఒక దీర్ఘఘనాన్ని తయారు చేశాడు. ఒక ఘనం చేయడానికి అతనికి కావలసిన దీర్ఘఘనాల సంఖ్య ఎంత?
చూడండి, ఒక దీర్ఘగణం ఇచ్చాడు. దాని యొక్క కొలతలు వచ్చి 5 ఇంటూ 2 ఇంటూ 5 సెంటీమీటర్స్. ఇవి దీర్ఘగణం యొక్క కొలతలు. చూడండి, ఒక దీర్ఘగణం ఇచ్చాడు. దీర్ఘగణం కొలతలు ఏంటి? 5 ఇంటూ 2 ఇంటూ 5. దీర్ఘగణాన్ని ఇచ్చి ఒక గణం తయారు చేయడానికి కావలసినటువంటి ఇలాంటి దీర్ఘగణాలు ఎన్ని కావాలి అన్నాడు. గణం యొక్క ఘనపరిమాణం ఏంటి? గణానికి L³ కదా. గణానికి వచ్చి L³. మనకి L తెలియదు కాబట్టి L ఎలాగ వస్తుంది? దీర్ఘగణం ఇచ్చినప్పుడు వీటి యొక్క LCM కట్టాలి. అంటే 5, 2, 5కి LCM ఎంత? కాసాగు కనుక్కోవాలి. కాసాగు వచ్చి చూడండి 5. 5లో 1 టైము 2 యాడ్ చేసుకురండి. మరి అంటే 5లో 5 అనేది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు LCM ఎంత? 5 ఇంటూ 2 అంటే 10. అప్పుడు ఘనం యొక్క భుజం వచ్చి ఎంత అవుతుందంటే మనకి ఘనం యొక్క భుజం వచ్చి 10 సెంటీమీటర్స్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? దీర్ఘగణాల సంఖ్యను కావాలి. దీర్ఘగణాల సంఖ్య మనకి ఎలాగొస్తుంది? ఘనం యొక్క ఘనపరిమాణం అంటే L³. ఘనం యొక్క ఘనపరిమాణాన్ని దీర్ఘగణం యొక్క ఘనపరిమాణంతో భాగించాలి. దీర్ఘగణం ఘనపరిమాణం ఎంత? 5 ఇంటూ 2 ఇంటూ 5. ఇది చూడండి, 5 2s are 10 కదా. ఈ 10 క్యాన్సిల్. ఈ 5 అనేది 10లో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. మనకి ఏం మిగిలింది? 2 ఇంటూ 10 అంటే 2 ఇంటూ 10 అంటే ఎంత? 20. మనకు కావాల్సిన దీర్ఘగణాలు ఎన్ని కావాలి? 20 కావాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 23rd ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తండ్రి యొక్క ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు మరియు అతని కుమారుని వయసు 14 సంవత్సరాలు అయితే తండ్రి మరియు కుమారుని వయసుల నిష్పత్తి ఎంత? తండ్రి వయసు ఎంత? 42 కదా. తండ్రి వయసు వచ్చి మనకి 42 ఇయర్స్. కుమారుని వయసు వచ్చి ఎంత? 14 ఇయర్స్. వీరిద్దరు వయసుల నిష్పత్తి అన్నాడు కదా. వయసుల నిష్పత్తి అంటే తండ్రి వయసు ఎంత? 42 కుమారుని వయసు 14. 14 అనేది క్యాన్సిల్ అవుతుంది రెండిట్లో. 14 అనేది 42లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 14లో 1 టైం, ఇందులో 3 టైమ్స్, ఇందులో 1 టైం అంటే 3:1. వారి యొక్క వయసుల నిష్పత్తి వచ్చి 3:1. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8/20ని శాతంగా మార్చిన. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు 8/20ని శాతంలోకి మార్చాలి. శాతంలోకి మార్చాలి అంటే మనం 100తో మల్టిప్లై చేయాలి. అంటే 8/20 ఇంటూ 100. అప్పుడు శాతములోకి అవుతుంది. ఈ 0 క్యాన్సిల్ చేయండి. 20. నెక్స్ట్ 2 అనేది 10లో 5 టైమ్స్. అప్పుడు ఏం మిగిలింది? 8 ఇంటూ 5, 5 8 40 అంటే 40%. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి వేతనంలో 10% పెరిగిన తర్వాత కొత్త వేతనం 1,54,000 అయితే అతను అసలు వేతనం ఎంత? 98th క్వశ్చన్. ఒక వ్యక్తి వేతనం 10% పెరిగిందంట. 10% పెరిగిన తర్వాత అతని యొక్క శాలరీ ఎంత అయింది? 1,54,000 అయింది. అయితే పెరగక ముందు అతనిది ఎంత అని అడుగుతున్నాడు. పెరగక ముందు ఎప్పుడైనా ముందున్నది మనం లేదా అసలుని ఎప్పుడు మనం 100% అనుకోవాలి. ఈ 100%నే మనం కనుక్కోమన్నాడు. తెలియదు కాబట్టి ఎస్ అనుకుందాం. 10% పెరిగింది అంటే 10% పెరిగిందంటే ఇది ఎంత అవుతుంది? 100కి 10% కల కదా. 100కి 10 కలుపుకోవాలి. అంటే ఈ 1,54,000 అనేది మనకి ఎంత అవుతుంది? 110% అవుతుంది. అంటే 110 అనేది 1,54,000 అయితే 100% ఎంత అంటున్నాడు. ఎప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఈ 0 క్యాన్సిల్ చేయండి. ఇంకేం మిగిలింది మనకి? 10 ఇంటూ 1,54,000 ఈక్వల్ టు x ఇంటూ 11. ఈ 11 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 11 అనేది 15లో 1 టైము, రిమైనింగ్ 4 ఉందిగా. 44లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి 10 ఇంటూ 14,000 x. ఇప్పుడు చూడండి, 14
3 జీరోస్ ఇది ఒక జీరో, 4 జీరోస్ ఉంటాయి. 1 2 3 4 అంటే 1,40,000. 10% పెరగకముందు అతని యొక్క అసలు శాలరీ వచ్చి 1,40,000. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనోహర్ 4,500 మొత్తముపై 2 సంవత్సరాలకు 750 రూపాయలు వడ్డీని చెల్లిస్తే దాని వడ్డీ రేటు ఎంత? మనకి చూడండి అసలు ఎంత? 4,500. ఎన్ని సంవత్సరాలకి? టీ వచ్చి 2 ఇయర్స్ ఇచ్చాడు. వడ్డీ ఎంత? వడ్డీ వచ్చి మనకి 750 రూపాయలు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? వడ్డీ రేటు కదా. ఆర్ తెలియదు కాబట్టి కనుక్కోండి. మనకి వడ్డీ రేటు ఫార్ములా ఏంటి? I = PTR/100. I అంటే ఎంత? 750 = P అంటే ఎంత? 4,500 ఇంటూ T అంటే 2 ఇయర్స్. ఆర్ తెలియదు కాబట్టి ఆర్ని యాస్టీస్గా రాయండి బై 100. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 5 టేబుల్ క్యాన్సిల్ చేయండి. ఇందులో 45లో 9 టైమ్స్, 9 5 45. ఇందులో 7లో 1 టైం, రిమైనింగ్ 2 ఉంటుంది కదా, అంటే 25 అవుతుంది. 5 5 25 0. మళ్ళీ ఏం క్యాన్సిల్ అవుతుంది? ఈ 2 టేబుల్ అనేది ఇందులో 150 లెన్స్ 7 రోజులు 14, 1 ఉంటుంది కదా 10 అవుతుంది, అంటే 5 రోజులు 10. అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, ఇటువైపు 75, ఇక్కడ 9 ఇంటూ R అనేది మిగులుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం క్యాన్సిల్ అవుతుంది? 3 టేబుల్ అనేది రెండిట్లో క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేయండి. ఇందులో 3 3s are 9, 7లో 2 3 6, 15 అవుతుంది. 5 3 15. అప్పుడు R = ఎంత అవుతుంది? ఇక్కడ 25 ఉంటుంది. ఇక్కడ 3R అంటే ఆర్ని 3 అనేది మల్టిప్లై చేస్తుంది కదా, ఈక్వల్టీ యువతలకు వస్తే డివైడ్ చేస్తుంది. 25/3 = R. చూడండి R = 3 అనేది 24లో ఎన్ని టైమ్స్? 8 3 24, 1 ఉంటుంది కదా. చూడండి 25/3 అంటే 8 3 24, 1 ఉంటుంది కదా, అంటే 1/3, 8 1/3%. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 8 1/3. ఈ ఆప్షన్ ఎక్కడుంది చూడండి, 3rd ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 3rd ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 2/5 - 2 1/5ను సూక్ష్మీకరించగా 4 2/5 నుంచి 2 1/5ని సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. అంటే మిశ్రమ భిన్నం ఇచ్చాడు కదా, మిశ్రమ భిన్నాన్ని ఫస్ట్ క్రమ భిన్నంలోకి మార్చండి. ఈ మిశ్రమ భిన్నాన్ని క్రమ భిన్నంలోకి ఎలా మారుస్తారు? 4 2/5 ఉంది కదా, ఈ 5ని 4తో మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? 4 5s are 20. ఈ 20కి పైన ఉన్నదాన్ని యాడ్ చేయండి, అంటే +2, 22/5. అదే మనకి క్రమభిన్నంలోకి మార్చడం అంటే 4 5 20, 20 + 2 అంటే 22, 22/5 మైనస్. ఇప్పుడు అలాగే సేమ్ 2 1/5ను కూడా అలాగే మార్చండి. 2 1/5, 5 2s are 10, 10కి ఎంత యాడ్ చేయాలి? పైన 1 ఉంది కదా, 1 అంటే 11, 11/5 మైనస్ 11/5. ఇప్పుడు సబ్ట్రాక్షన్, ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్షన్ చేయండి. ఎల్సిఎం 5 ఉంది కాబట్టి సేమ్ 5. 22 - 11, 22లోంచి 11 తీస్తే ఎంత? 11, 11/5. మనకి ఇలాగ ఇచ్చాడు, ఆన్సర్ ఇవ్వలేదు కదా, మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ రూపంలోకి ఇచ్చాడు, మార్చింది. 11/5 అంటే ఎంత? 2 5s are 10, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 1 కదా, అంటే 2 1/5. ఇది మనకు వస్తుంది 2 1/5. ఈ ఆప్షన్ ఎక్కడుందో చూడండి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2nd ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.